వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ జేఏసీ ఆర్టీసీ జీడిమెట్ల బస్సు డిపో వద్ద సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ సిబ్బంది 2PRC ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీడిమెట్ల డిపో మేనేజర్, వారి స్టాఫ్, డ్రైవర్లు, కండక్టర్లు, తదితర సిబ్బంది తదితరులు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్నారు ఏంటంటే 3500 ఉద్యోగాలు ఇస్తాము, మేము ఇస్తున్నామని చెప్పారు. ఇంతవరకు అది ఏం లేదు, అది మొత్తం పక్కన పడేసి. మరి అదే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంటే ఇవాళ 3500 మన తెలంగాణ వాళ్ళకి వస్తుందిగా. మరి తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్లు నిధులు నియామకాలు అని కదా మనం తీసుకొచ్చింది. మరి నీళ్లు నిధులు నియామకాలు అన్న మరి నియామకాలు ఎక్కడ ఇచ్చినావు తెలంగాణలో? మరి ఇవాళ అదే డ్రైవర్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎలక్ట్రికల్ బస్సులు అంది ఎక్కడ ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి తీసుకొచ్చి డ్రైవర్లు పెడుతున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ వస్తుందో రాదు, వాళ్ళకి భాష సరిగ్గా రాదు. ఇవాళ తీసుకొచ్చి చాలా మటుకు యాక్సిడెంట్లు చేస్తున్నారు. మరి ఇవాళ అసలు నియామకాలు తెలంగాణ తీసుకొని ఎందుకు నియామకాలు మరి తెలంగాణలో ఇవ్వాలి కదా. మరి ఏ ఒక్కరికి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది. మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగినప్పుడు మరి ఆ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవడం వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి కదా. మరి ఆ ఉద్యోగాలు వస్తాయి కదా, మన రాష్ట్రం కూడా బాగుపడేది. మీరు కూడా ఇచ్చినట్టు కదా. మరి ఇవాళ ఇవ్వకుండా నువ్వు ఈ రకంగా చేయడం మరి ఎంత మటుకు న్యాయం? మేము అడిగింది ఇది, మాకు 2 PRCలు ఇవ్వాలి. ఒకటి ఏరియర్స్ ఉంది 2017ది, ఇవాళ 2021, 2000. మా యొక్క నమస్కారాలు ఆర్టీసీ వాళ్ళందరి తరపున. మీరు గద్దె మీద కూర్చున్నప్పుడు ఎంత సంతోషంగా కూర్చున్నారో అంతే సంతోషంగా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేయమని చెప్పినాం. ఏం లేదు, ఇక్కడ దాకా మేము పోరాటం చేస్తుంటే కూడా మీరేం పట్టించుకోవట్లేదు సార్. మీకు చాలా ధన్యవాదాలు మమ్మల్ని పట్టించుకోకపోవడానికి. మీరు దయచేసి మమ్మల్ని మాత్రం ఆర్టీసీలో విలీనం చేయాలి, గవర్నమెంట్ చేయాలి కంపల్సరీ. PRCలు 2 PRCలు కూడా ఇవ్వాలి మాకు. ఎలక్ట్రికల్ బస్సులు గవర్నమెంట్కి యూనియన్ కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఆ రోజు కూడా మేము సమ్మెలు చేయడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఆయన ఓడిపోయే మూమెంట్లో టైంలో మరి ఆయనకి మా మీద ప్రేమ వచ్చిందో మరి ఏమైందో తెలియదు, కానీ ఆ టైంలో వచ్చేసి లాస్ట్ మూమెంట్లో మరి గవర్నర్ తోటి మరి 90% విలీనం ప్రక్రియ అయిపోయింది. గెజెట్ కూడా అయిపోయింది. మొత్తం గెజెట్ అయిపోయిన తర్వాత ఒక 10% ఏంటంటే నామినేట్ డేట్ ఇవ్వాలి. ఒక డేట్ ప్రకటించడానికి ఇంత వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే ప్రభుత్వం ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కావాలని చెప్పి మరి ఎందుకో మా మీద మరి కోపమా తెలియదు. అంటే మా ద్వారానే మరి వాళ్ళు తెలంగాణ కూడా మేము సాధించుకుంది. మేము ఆర్టీసీలో ఇంతవరకు తెలంగాణ కూడా రాలేదు. మేమే మరి ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి మేము తెలంగాణ కోసం పోరాటం చేసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ సాధించడానికి ముందుండి ఆర్టీసీ మా భుజాలమే వేసుకొని మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి మీరే కాంగ్రెస్ టైంలోనే అప్పుడు ఇచ్చిన తెలంగాణ, మరి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? అన్ని పార్టీలు ఓకే అన్నప్పుడు మరి ఈరోజు తెలంగాణ కోసం మేము ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్న వాళ్ళనే మమ్మల్ని కింద తొక్కి పడేసినట్టు ఈ రకంగా ప్రభుత్వం చేయడం ఎంత మటుకు న్యాయం? అయితే 90% అయిపోయిన విలీనం దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లే? ఓ 10% ఉంది, నా అపాయింటెడ్ డేట్ ఇవ్వాలి అంతే. అపాయింటెడ్ డేట్ మీకు కన్వీనర్గా మాట్లాడుతున్నాము. అయితే మాకు నిన్న ఆల్రెడీ మేము ఇచ్చిన సమ్మె 41 days అయిపోయింది. 41 days ముందు సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు కానీ ఎలాంటి చర్చలు కానీ ఇంతవరకు పిలవలేదు. నిన్న మాత్రము ఈవినింగ్ ఒకసారి పిలిచారు, అట్టహాసంగా ఒక 10 నిమిషాల్లో కూర్చొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిపోయింది. వాళ్ళు విన్నారు మాకు 4 వారాలు మాకు ఇంకా పెండింగ్ 4 weeks కావాలని చెప్పేసి, టైం కావాలని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము ఇప్పటికే ఆల్రెడీ మేము టైం ఇచ్చేసే 41 days అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్తున్నాం అని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు ఆ మాటను దాట వేస్తూ నిన్న అట్టహాసంగా పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. కావున మేము లాస్ట్ చివరి నిమిషంలో మేము అన్నీ చూసిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. నిన్నటి నుంచి అంటే ఇవాళ తెల్లవారుజాము 4 గంటల నుంచి మేము సమ్మెలకు పూర్తిగా అన్ని యూనియన్లు మాకు మద్దతుగా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఏ డిపోలో ఒక్కో డిపోలో కూడా ఒక బస్సు నడవకుండా ఇప్పుడు ప్రజెంట్ మేము సమ్మెల్లోకి వెళ్ళాము. అట్టా మంచిగా నడుస్తుంది, ఇప్పుడు ఫుల్ 100% నడుస్తుంది. సో మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది అసలు? మేము అడుగుతున్నాం ఇవాళ ప్రతిదానికి. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలకి మరి ఫస్ట్ ఏదైతే ఉందో మహిళా టికెట్స్, మహిళా వాళ్ళకి ఫ్రీగా ఏదైతే ఇచ్చారో మేము అడగలేదు. అయినా కానీ మేము ఆ భుజాల మీద చేసుకొని మేము మహిళా టికెట్స్ వాళ్ళకి ఫ్రీగా మేము ఆ స్కీమ్ని మేము సక్సెస్ చేస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అది ఒక్కటే సక్సెస్ ఉంది ఇప్పటివరకు. ఇంతవరకు అది సక్సెస్ అనేది లేదు. మేము చేసినాం ఆ సక్సెస్. ఇవాళ మీ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చిందంటే మేమే. కాంగ్రెస్కి ఇవాళ మంచి పేరు ఉంది, ఇవాళ గవర్నమెంట్ మంచిగా నడుస్తుంది, మంచిగా ఉందంటే ఎవరు కారణం? ఆర్టీసీ వాళ్ళే మేము మా భుజాల మీద చేసుకొని మేము సాధించినాం. కాబట్టి ఇవాళ మేము అడిగేది ఏంటంటే మా సొంతంగా మేము ఇప్పుడు పెట్టుకున్న కోరికలు ఏం కావు.
కొత్తగా పెట్టినా ఏం కావు, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలే. ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం మేము అడిగింది. దాని తర్వాత ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ బస్సులు మాకు డిపార్ట్మెంట్గా ఇవ్వమంటాం. ఇవాళ 2 కోట్లు ఉన్న బస్సుల్ని 35 లక్షలు పెట్టి సబ్సిడీ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అదేదో 35 లక్షలు మాకు ఇస్తే మరి గవర్నమెంట్ బాగుపడదా? ఆర్టీసీ ఇవాళ కొత్త బస్సులు కొనుక్కోవడానికి ఛాన్స్ లేదా? ఇవాళ అదే 35 లక్షలు ఒకదానికి సబ్సిడీ ఇస్తే ఆర్టీసీలో మరి ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే మరి మా డ్రైవర్లు అందరూ ఉన్నారు, మేము నడపలేము ఆ బస్సుల్ని. గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు? ఆర్టీసీకి ఎందుకు ఇప్పించదు? ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవాలి. కమిటీ మాకు జేఏసీ తరపున మాకు సమాచారం అందిన ప్రకారం మేము జిడిమెట్ల డిపో జేఏసీ తరపున ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఆ సమ్మె ముఖ్యానికి ఏంటంటే మాకు పిఆర్సీలు 2 రావాలి, మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, అవే బస్సులు మాకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొని మాకే ఇవ్వాలి. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఒకటి మాకు యూనియన్లు ఉంటేనే మేము డిపోలో ఏదైనా సాధన మా సాలతోటైనా కొట్లాడి మాట్లాడడానికి కూడా, సమస్యలు పరిష్కరించడానికి కూడా యూనియన్లు అనేటివి కావాలి. అవి గవర్నమెంట్లో విలీనం అనేది కావాలి ముఖ్యంగా. అవి మా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ బంధు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కారణం ఇవాళ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ మేము గత సంవత్సరం నుండి కూడా చెప్తున్నాం ప్రభుత్వంలో విలీనము ప్లస్ 2 పిఆర్సీలు చేయమని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఏమని చెప్పిందంటే మేము కేసీఆర్ గద్దలు కూలగొట్టాము, బడీలు కొట్టాము, ప్రజాపాలన చేస్తామని చెప్పారు. ఈరోజు ప్రజాపాలన అంటే ఇదా? ఆర్టీసీ కార్మికుల యొక్క రక్తాన్ని పీడిస్తూ మహాలక్ష్మి పేరు మీద వేల కోట్ల రూపాయలు వేల మందికి సేవ చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఇవాళ పట్టించుకోకపోవడమే మొదటి కారణము. ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ ఉద్యమప్పుడు పోరాడారు. మరి మీరు ప్రతి డిపో తిరిగి ఆర్టీసీ కార్మికులను వెన్ను ముక్కలా చూసుకుంటారా అని చెప్పిన మీరు ఈరోజు మమ్మల్ని సమ్మెలు దిగడానికి మొదటి కారణం మీరే అని చెప్తున్నాము. ఇప్పటికైనా అయ్యింది ఏం లేదు. ఈరోజు ఎంబడే పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.